10 లక్షల పాలసీకి 50 లక్షల పాలసీకి ప్రీమియం గట్టిగా అంటే ఒక 20% పెరుగుతుంది. ఓకే 30,000 కట్టే వ్యక్తికి 36,000 38,000 కడతాం. లేదు సార్ మనకి అదేం లేదు సార్ వెల్ ఆఫ్ అంటే మినిమం 1 crore తీసుకోండి. మినిమం 1 crore తీసుకోండి. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ అడదింగ్ ఏమి ఇట్లా మాక్సిమం 3 crores వేస్తున్నాయి, కొన్ని 6 crores వేస్తున్నాయి. అంతవరకు వెళ్ళటం మొత్తము. మళ్ళీ 1 crore కి 3 crore పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు ప్రీమియమ్స్. ఇప్పుడు 3 లక్షల నెలకు జీతం ఉంది కంబైన్డ్ గా, 1,10,000 పెడితే 3 కోట్ల పాలసీ వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఎంత ధైర్యం ఉండొచ్చు అండ్ ఇది ఎంత ఎవరికి నీ పిల్లలకి 100 years దాకా నీకే కాదు, ఇప్పుడు వాళ్ళకి జబ్బులు నేను గ్యారంటీ లేదు కదా. చాలా కేసులు చూసినాం మనం, చెప్తే భయం వస్తుంది. బైక్ యాక్సిడెంట్ లో ₹1,00,00,000 ఖర్చు పెట్టాక చనిపోయిన కుర్రోడు ఉన్నాడు మన December 31st యాక్సిడెంట్. ఎన్ని ఉన్నాయి? 3-4 years కిడ్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ 45 లక్షలు చూసాం. విపరీతమైన నార్మల్ ఇష్యూ, అసలు ఇష్యూ లేని కూడా వచ్చినాయి. రెయిన్బోకి మీరు వెళ్ళి కింద కాకుండా పై వార్డుకి వెళ్ళి ఆ రూముల్లో ఉన్న పేషెంట్స్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవడ 5 పిల్లలు అయితే అక్కడ 10 నిమిషాలు ఉంచలేడు. అటు గుండు చేసి ఉంటుంది. ఏంటంటే ఇటు బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, ఈ పాపకి ఇది అంటారు. వాళ్ళని చూస్తే మనకు జాలేస్తుంది. అప్పుడు ఎంత ఖర్చు అయిందని అడిగితే సార్ మొత్తం అమ్మేస్తున్నారు. మొన్న ఒక ఆయన మన ఫ్రెండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అడ్మిట్ అయితే ఇక్కడే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, ఇదే అమీన్పేటలో. ఎవరు అబ్బాయి వికారాబాద్ ఎక్కడ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట. ఆయనకి ఫస్ట్ జాండీస్ వస్తే ఏదో నాటుపసలు లేపించారు, అది మొత్తం లివర్ డయాలసిస్కి వచ్చేసింది. అక్కడ నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాడంట. ఎకరం 45 లక్షలు ఉన్న పొలం 15 లక్షలకు అమ్ముతున్నాడంట. ఈయన ఫోన్ని సార్ మీరు చెప్పింది పర్ఫెక్ట్ సార్, నా కళ్ళ ముందు సార్, నా పక్క చైర్లో కూర్చున్న అతను సార్ 15 అడుగుతున్నాడు బావా వాడు అంటే